ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరీ దేవ్యై నమః. ఓం శ్రీ వారాహిదే నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో వచ్చి మనకి పితృల వలన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఏమి చేయలేని అర్థం కాక చాలా బాధపడుతుంటారు. ఏం చేయాలి, ఎట్లా అని. మన ఇంట్లో పనులు జరగటం లేదు, ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది, ఒకరికి ఒకరు గొడవ పడుతున్నారు, మనం ఎక్కడికైనా పనులు జరగటం లేదు. చక్కచక్క పనులు నడుస్తుంటే ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా పనులు జరగటం లేదు అని అనుకుంటారు. మన ఇంటికి ఏమైనా చేసారా, మనకి ఏమైనా చేసారా, ప్రయోగం నడిచిందా అని ఆలోచిస్తుంటారు. ఎవరికి చెప్పుకోలేరు, చెప్పుకుంటూ వాళ్ళు ఏమనుకుంటారు అని కొంతమంది మనసులో మదన పడతారు, ఇబ్బంది పడతారు. కొంతమందికి ఇప్పుడు ఇవి మనకు అస్సలకి మంత్రము తంత్రము అనేది మనకు తగలకుండా ఉండాలి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎట్లా అనే విషయము ఈ వీడియో చేయటం జరిగినప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇంటికి ఒంటికి రక్షణ. ఇంట్లో ఉండే వాళ్ళందరికీ, ఇంటికి, గృహంలో ఉండే మనుషులకి రక్షణగా ఉండే యంత్రము మంత్రంతో చాలా చిన్నగా ఉంటుంది. విషయం ఏంటంటే ఈ మంత్రం మీరు సిద్ధి పొంది ఉండాలి. ఈ మంత్రాన్ని మీరు అమావాస్య రోజు లేదా పుష్యమి నక్షత్రం రోజున పారుతున్న నీటిలో గొంతులోతున నిలబడి ఈ మంత్రాన్ని మీరు జపం చేయాలి. 1008 సార్లు జపం చేయాలి. మీరు జపం చేసిన తర్వాత మీకు అవసరమైనప్పుడు 108 సార్లు చేయవచ్చు. 1008 సార్లు నీటిలో నుంచొని, పారుతున్న నీటిలో నుంచొని మీరు జపం చేసిన తర్వాతే చెయ్యాలి. ఈ విధంగా చేస్తే మీకు ఆ మంత్రం సిద్ధి అవుతుంది. తర్వాత మీకు అవసరమైన సమయాల్లో మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ మంత్రము ఎలా ఉంటుందంటే మనకు వచ్చే కష్టాలని స్తంభన చేస్తుంది, డ్రాప్ చేస్తుంది. కాకుండా శత్రువులు అవుతారు, వాళ్ళని స్తంభన చేస్తుంది. స్తంభన అంటే ఆపి చేయటం అన్నమాట. మన మీద సాడులు చేస్తుంటే, అబద్ధాలు చేస్తుంటే హితాశత్రువు అంటే మన పక్కనే ఉండే హితాశత్రువు, గుప్త శత్రువులు అంటారు. మన పక్కనే ఉంటారు, మనకే ఎన్నుపోటు పొడుస్తారు. నువ్వు బ్రహ్మ, నువ్వు చాలా మంచివాడు అయ్యా అంటారు. మనం ఉన్నప్పుడు మనం కొంచెం పక్కకు రాగానే మన మీద లేనిపోయిన నిందలన్నీ చెప్తుంటారు. గుప్త శత్రువులు, హితాశత్రువులు వాళ్ళు తొలగిపోతారు. వెన్నుపోటు పొడిచే శత్రువులు తొలగిపోతారు. దీనికి కావాల్సింది 9 కాయలు, ఒక టెంకాయ. ఇది మీరు చేయాల్సింది ముందుగా 1008 సార్లు అమావాస్య లేదా పుష్యమి నక్షత్రం రోజున 8 సార్లు మంత్రం నీటిలో మంత్రం జపం చేసి సిద్ధి పొందిన తర్వాత 108 సార్లు చేయవచ్చు. మళ్ళీ మీరు అదే పుష్యమి నక్షత్రం శనివారం రోజు కానీ, ఆదివారం రోజు కానీ, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మీ ఇంటికి మీకు రక్షణగా ఉండే విధంగా 9 నిమ్మకాయలు, ఒక కొబ్బరికాయ, టెంకాయ తీసుకొని
టెంకాయ అంటే షాపులో కొనుక్కొచ్చేది, అంగడి దుకాణంలో కొనుక్కొచ్చేది కాదు. చెట్టును ఉన్నది కింద పడకుండా చెట్టుకే ఉన్నదాన్ని తీసుకొని కింద పెట్టకుండా తీసుకొచ్చి పూజ గదిలో ఉంచుకోవాలి. దానికి పైన పీసు తీసేసి లోపల సన్న పీసు ఉంటుంది, దానికి అది మాత్రమే ఉండాలి. దానికి పసుపు కుంకుమతో పూజించి, ఈ రోజు నుంచి మాకు ఎటువంటిది ఆపదలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ తొలగిపోయి, ఇన్ని రోజుల నుంచి మేము ఏ విషయంలో మేము ఇబ్బంది పడున్నాము అవన్నీ తొలగిపోయి మా అనుకున్న పనులు సకాలంగా పూర్తి కావాలి. అందరము ఆరోగ్యము ఐశ్వర్యంతో సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, అనుకున్న పనులు విజయవంతం జరగాలి అని సంకల్పం చెప్పుకొని మీరు ఈ టెంకాయ చేసి పూజలో మీ కులదైవం ముందు ఉంచండి. ఉంచి రోజు అగరబత్తిని తీసుకొని పూజ చేయండి. ఇది తంత్రం. మీకు చేసిన ప్రయోగాలు, తంత్రాలు, ప్రయోగాలు, మంత్రాలు ఇవి తొలగిపోవటానికి, మళ్ళీ కాకుండా ఉండటానికి మంత్రము. ఈ మంత్రానికి చెప్పాను 9 నిమ్మకాయలని. 9 నిమ్మకాయలు మీ దోసెట్లో ఉంచుకొని, చేతిలో ఉంచుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి, ఆ నిమ్మకాయల్ని ఒక నిమ్మకాయ మీ పూజ గదిలో ఉంచండి. మిగతా 8 నిమ్మకాయలు మీ ఇంటికి చుట్టూ 8 భాగాలుగా 8 వైపులుగా మీరు ఆ నిమ్మకాయని మంత్రం చెప్పుకుంటా మీరు ఆ నిమ్మకాయలని బూడ్చిపెట్టండి. మొదటగా వచ్చేసి ఈశాన్యమూలలో ఈశ్వరుడు పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి, శివయ్య ఉంటాడు కాబట్టి, శివయ్యని మీరు మనసులో, నాయనా శివయ్య ఈ మూల నుంచి ఎటువంటి దుష్ట ప్రయోగాలు కానీ, తంత్ర ప్రయోగాలు కానీ రాకుండా చూసుకునే బాధ్యత నీది అని ఆ మంత్రం చెప్పుకొని అక్కడ గొంత తీసి ఆ గొంతులో పాతి పెట్టండి. రెండవది వచ్చేసి ఆగ్నేయమూల. అగ్నిదేవుణ్ణి మీరు ముందుగా శివయ్యకి ఏ విధంగా చెప్పుకొని సేమ్ అదే విధంగా చెప్పుకొని ఆ మూలలో ఒకటి పెట్టండి. మళ్ళీ వచ్చేసి నైరుతి మూల, ఆ దేవుడికి సంబంధించిన, ఆ దిక్కుకు సంబంధించిన దేవుడి పేరు చెప్పుకొని మీరు ఆ మూల ఒక బూడ్చిపెట్టండి. మంత్రం చెప్పుకొని బూడ్చిపెట్టాలి. తర్వాత వాయుమూల, ఆ మూలన ముందుగా ఏమని చెప్పారు సేమ్ ఆ దేవుడి పేరు చెప్పుకొని, వాయుదేవుడి పేరు చెప్పుకొని ఆ మూలను బూడ్చిపెట్టండి. గాలి రూపంలో వచ్చే తంత్రము కానీ, మంత్రము కానీ, ఏ శక్తివరైనా కానీ ఆపే బాధ్యత నీది వాయుదేవుడా అనుకొని పెట్టండి. 4 అయిపోయి మరొకటి తూర్పు నుంచి ఈశాన్యము ఆగ్నేయము మధ్య, ఆగ్నేయం నైరుతి మధ్య ఒకటి, నైరుతి వాయువు, వాయువు ఈశాన్యం మూల ఈ మధ్యలో ఈ మొత్తం 8 దిక్కులు, అష్ట దిక్కులు ఇంటికైనా మనసుకైనా మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం హ్రీం టం టా జ్వాలని జ్వాలని హ్రీం పీతాంబరాదేవి శక్తి సర్వశక్తి స్తంభయ హ్రీం ఠహ ఠహ స్వాహ. ఇది మంత్రం.
ఈ విధంగా మీరు చేసుకొని మీ ఇంటికి దిగ్బంధన, మీకు ఎటువంటి చెడు జరగకుండా చేసుకోండి. మీరు సంతోషంగా ఉండండి. జై వారాహీదేవి. మరొక వీడియోలో కలుద్దాం.